హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మనం ఒక భయంకరమైన హర్రర్ స్టోరీ అయితే వినబోతున్నాం. సో, దానికంటే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో కొంచెం మన ఛానల్‌లో కంటెంట్ చూడండి. మన ఛానల్‌లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఆ హర్రర్ స్టోరీలోకైతే వెళ్ళిపోదాం. ఒకరోజు నైట్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న హైవే రోడ్. రాహుల్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లేట్ నైట్ ఆఫీస్ షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. టైం ఆల్మోస్ట్ 11:50 అవుతుంది. హైవే పక్క నుండి ఒక ఓల్డ్ బస్ స్టాప్. దానికోసం బస్ కోసం వెయిట్ చేస్తాడు. అదే ప్లేస్లో చాలా సైలెంట్గా ఉంటుంది. స్ట్రీట్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. రెయిన్ కొంచెం బాగా ఎక్కువ పడుతూ ఉంటుంది. నియర్ బై షాప్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. ఓన్లీ ఒక చిన్న టీ స్టాలే ఓపెన్ అయి ఉంటుంది. ఆ టీ స్టాల్ ఓనర్ రాహుల్ చూసి సడన్గా ఇలా చెప్తాడు, బాబు ఎక్కడికి వెళ్తున్నావు? ఈ టైంలో ఇలా ఎందుకు నించున్నావు అని. ఎందుకు అని వెంటనే అడుగుతాడు అతను. ఆ ఓల్డ్ మ్యాన్ ఇమ్మీడియట్గా రైట్ 12:15కి ఇక్కడ ఏ బస్సు ఆగదు. ఆ బస్సు ఆగిన ఆ బస్సు నార్మల్ బస్సు కాదు. ఆ బస్సు ఎక్కొద్దని చెప్తాడు. అది దానికి రాహుల్ ఇగ్నోర్ చేస్తూ ఒక చిన్న స్మైల్ ఇస్తాడు. సడన్గా రోడ్ అంతా ఫాగ్ అయిపోయి ఉంటుంది. టెంపరేచర్ సడన్గా కోల్డ్ అయిపోయింది. స్ట్రీట్ డాగ్స్ లౌడ్గా అరుస్తూ ఉంటాయి గట్టి గట్టిగా. డిస్టెన్స్లో ఒక ఆర్టీసీ బస్ హెడ్ లైట్స్ వెలుగుతూ కనిపిస్తూ ఉంటుంది. స్లోగా ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి ఆగుతుంది. కానీ స్ట్రేంజ్ ఏంటంటే బస్ నెంబర్ ప్లేట్ బ్లాంక్ గా ఉంటుంది. ఇన్సైడ్ లైట్ డిమ్ గా ఉంటుంది. ప్యాసింజర్స్ అందరూ సైలెంట్ గా హెడ్ డౌన్ చేసుకొని కూర్చొని ఉంటారు. కండక్టర్ డోర్ ఓపెన్ చేసి ఒక చిన్న స్లో వాయిస్ తో విజయవాడ అంటాడు. రాహుల్ డౌట్ తోనే ఆ బస్ ఎక్కుతాడు. బికాస్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి. ఇన్సైడ్ చిన్నగా స్మెల్ అయితే వస్తుంది. వెట్ సాయిల్, హాస్పిటల్ లాగా అనిపిస్తుంది. ప్యాసింజర్ ఫేస్ క్లియర్ గా కనిపించదు. అందరూ ఎమోషన్స్ లేకుండా ఉంటారు. రాహుల్ వెళ్ళి బ్యాక్ సైడ్ సీట్ లో కూర్చుంటాడు. బస్సు స్లోగా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. కొన్ని మినిట్స్ తర్వాత రాహుల్ అబ్జర్వ్ చేస్తాడు. బస్సు ఎంటైర్ సౌండ్ ఒక్కటే, టిక్ 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 అని. సడన్ గా ఫ్రంట్ సీట్ లో ఉన్న మెన్ స్లోగా రాహుల్ వైపు అయితే తిరుగుతుంది. వెంటనే షాక్ అవుతాడు. ఆమె ఐస్ వైట్ కలర్ లో నెంబర్ ప్లేట్ లాగా మెరుస్తూ ఉంటాయి. రాహుల్ కి మెల్లిగా భయం స్టార్ట్ అయింది. ఫోన్ లో సిగ్నల్ ఉండదు. డ్రైవర్ మిర్రర్ లో నుంచి రాహుల్ ని కంటిన్యూస్ గా చూస్తూ ఉంటాడు. కండక్టర్ టికెట్ ఇవ్వడానికి వస్తాడు. రాహుల్ వెంటనే 500 ఇస్తాడు. కండక్టర్ కోల్డ్ గా స్మైల్ ఇచ్చి, బాబు ఇక్కడ డబ్బులు పనిచేయవు అంటాడు. అంటే వెంటనే రాహుల్ కన్ఫ్యూజన్ గా చూస్తూ కండక్టర్ ని స్లోగా అడుగుతాడు, ఈ బస్ ఎక్కిన వాళ్ళందరికీ ఆల్రెడీ పేమెంట్ చేశారు. సడన్ గా రాహుల్ నోటీస్ చేస్తాడు ప్యాసింజర్ లెగ్స్ కింద చాలా అంటే చాలా మట్టి ఉంటుంది. కొన్ని సీట్స్ కింద బ్లడ్ డ్రాప్స్ కూడా ఉంటాయి. రాహుల్ ఎమర్జెన్సీ విండో నుంచి దూకేద్దామని బయటికి చూస్తాడు. షాక్. బస్సు రోడ్డు మీద కాదు, ఒక సమాధి మీద నడుస్తూ ఉంటుంది. రైన్ ఉండదు. మొత్తం ఫాగ్ అంతా సమాధులతో కప్పేసి ఉంటుంది. సడన్ గా రాహుల్కి ఒక మెమరీ గుర్తొస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఆ టీ స్టాల్ వల్ల చెప్పినవన్నీ గుర్తొస్తాయి. అండ్ ఎగ్జాక్ట్గా సేమ్ రూట్లో ఓ నైట్ యాక్సిడెంట్ జరిగిద్ది. ఆర్టీసీ బస్ హిట్ చేసి ప్యాసింజర్స్ అందరూ చనిపోయారని. సేమ్ నెంబర్ ప్లేట్. ఇమీడియట్ గా రాహుల్ డ్రైవర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. డ్రైవర్ స్లోగా మిర్రర్ లో చూస్తూ హిస్ ఫేస్ అయితే నవ్వుతూ ఉంటాడు. బస్సు స్పీడ్ పెరుగుతుంది. ప్యాసింజర్స్ అందరూ ఒక్కసారి రాహుల్ సైడ్ చూస్తాడు. మొత్తం అంతా కళ్ళంతా వైట్ ఐస్, డెడ్లీ స్మైల్. రాహుల్ కి వెంటనే ఎమర్జెన్సీ హ్యామర్ తీసుకొని విండో బ్రేక్ చేసి బయటికి దూకేస్తాడు. బస్సు లైట్స్ అంతా రెడ్ గా మారిపోతాయి. ప్యాసింజర్స్ అందరూ మెల్లిగా వాక్ చేస్తుంటారు. రాహుల్ వెంటనే జంప్ చేస్తాడు విండో నుంచి. మార్నింగ్ అయ్యిద్ది. రాహుల్ హైవే పక్కన అన్కాన్షియస్ గా పడిపోయి ఉంటాడు. నియర్ బై విలేజెస్ వాళ్ళు వాటర్ జల్లి రాహుల్ని అయితే లేపుతారు. ఇమీడియట్ గా హైవే చూస్తాడు. బస్ ఉండదు, ఏముండదు. ఓన్లీ అబాండెడ్ బస్ స్టాప్ ఒకటే. విలేజెస్ అడుగుతారు, బాబు నైట్ ఎక్కడికి వెళ్తున్నావు అని. రాహుల్ వెంటనే, నీ నైట్ బస్ ఎక్కాను. విలేజెస్ అందరూ రాహుల్ మొహం షాకింగ్ గా చూస్తారు. అప్పుడు ఆ విలేజర్స్ కి రాహుల్ కి ఒక నిజం చెప్తారు. ఆ బస్ ఇన్సిడెంట్ ఎగ్జాక్ట్ గా 8 months అయింది బాబు. అప్పటి నుంచి మిడ్ నైట్ ఎవరైనా కనిపిస్తూ ఉంటారని. రాహుల్ షాక్ అయిపోతాడు. స్లోగా రాహుల్ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. లాస్ట్ సీన్, లాస్ట్ నైట్, సేమ్ బస్ స్టాప్, న్యూ ట్రావెల్. 2:15 AM కి ఫాగ్, ఓల్డ్ బస్ స్టాప్. మళ్ళీ డోర్ ఓపెన్ అయింది. కండక్టర్ స్మైల్ ఇస్తూ విజయవాడ అంటాడు.
అంతే, ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా నైట్ ట్రావెల్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారేమో మన కమెంట్ బాక్స్లో ఒకసారి పింగ్ చేయండి. ఈ వీడియో మీరు ఇక్కడ దాకా చూసారంటే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.